గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ స్టెప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్, మిర్చి రైతులకు ఊరట, సాగు వ్యయం మార్కెట్ ధరల మధ్య ఉన్న తేడాను చెల్లించేందుకు కేంద్రం ఓకే. ఎంఐఎస్ కింద 75% పంటను కొనుగోలు చేయడానికి సుముఖం. చంద్రబాబు విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూల స్పందన. ఎగుమతుల్లో సమస్యలపై త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు. సో నిన్న అయితే కనుక ఏదైతే మిర్చికి మద్దతు ధర లభించలేదు, మిర్చికి ధర పడిపోయింది. ఈ నేపథ్యంలో మిర్చి రైతులు అయితే కనుక చాలా నష్టపోవాల్సి వస్తోందని చెప్పేసి, ఎప్పుడైతే అంటే మనం ఓవరాల్ గా చూస్తే కనుక ముందు నుంచి అంటే గత కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుడు గుంటూరు మిర్చి యార్డ్ సందర్శించిన తర్వాత అయితే కనుక ఒక్కసారిగా దీనిపైన వార్తలు ఎక్కువ రావడము, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగిందని అయితే కనుక చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఇన్ని రోజుల నుంచి అంటే గత కొద్ది రోజుల నుంచి సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడు వస్తే కానీ ప్రభుత్వంలో కదలిక రాదా, ఇక్కడ వచ్చి ఆయన రైతుల సమస్యలు తెలుసుకున్న తర్వాత జగన్ అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడము ఇవన్నీ జరిగాయి, అక్కడికి వెళ్ళి మాట్లాడడము ఇదంతా జరిగింది. మరి అప్పటి వరకు పట్టించుకోలేదా, అంటే ఎవరో ఒకరు ఇట్లా వెనకాల పడాలా అన్నదైతే కనుక ప్రజలు చర్చించుకుంటున్నారు. సరే, అది ఆ విషయం పక్కన పెడితే కనుక ఇంకా మొత్తానికి మిర్చి రైతులకైతే కనుక ఊరట అని చెప్పేసి ఒక న్యూస్ ఇచ్చారు. సాగు వ్యయము మార్కెట్ ధరల మధ్య ఉన్న తేడా ఏదైతే ఉందో దాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఎంఐఎస్ కింద 75% పంటను అయితే కనుక కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉంది అని కూడా మరొక విషయం చెప్పారు. మరి అలాగే చంద్రబాబు ఏదైతే విజ్ఞప్తి చేశారో ఆ విజ్ఞప్తులని అయితే కనుక శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు, ఆయన సానుకూలంగా స్పందించారు. ఏదైతే ఏపీ రాష్ట్ర సీఎం విజ్ఞప్తి చేశారో ఆ విజ్ఞప్తులని. ఇక అలాగే ఎగుమతుల్లో సమస్యల పైన అయితే కనుక త్వరలోనే రాష్ట్ర స్థాయి సదస్సు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఏది చూసుకున్నా కూడా ఒక రకంగా మిర్చి రైతులకు ఊరట కలిగిందని అంటున్నారు. ఒకసారి దీంట్లో మనం చూసుకుంటే కనుక న్యూస్ దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ చూస్తే కనుక ఏదైతే కనుక అంటే ప్రధానంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేసి మార్కెట్ ధర సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం, అలాగే ఎంఐఎస్ కింద సేకరించే సరుకు గరిష్ట పరిమితిని 25% నుంచి 75% వరకు పెంచడం, మిర్చి సాగు వ్యయాన్ని ఐకార్ నిర్ణయించిన ధర ప్రకారం కాకుండా ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన 11,600 రూపాయలని పరిగణలోకి తీసుకోవడం, ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడం పైన చర్చించారు. ఇందులో తొలి 3 డిమాండ్లకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎగుమతుల విషయంపై మాత్రం రాష్ట్రంలో ప్రత్యేక సదస్సు నిర్వహించి క్షేత్ర స్థాయిలోని రైతులు, ఎగుమతిదారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలు తీసుకుని వాటిని అమల్లోకి తెస్తామని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇక రామ్మోహన్ నాయుడు అయితే కనుక ఇంకొక విషయం చెప్పారు. ఇక్కడ సీఎం చంద్రబాబు వినతిపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే స్పందించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి మధ్యప్రదేశ్ లో ఉన్నందున చంద్రబాబును కలవలేకపోయినా కూడా శుక్రవారం ఢిల్లీకి రాగానే తొలి సమావేశం మిర్చి రైతుల విషయంపైనే ఏర్పాటు చేసి సమస్యను అన్ని కోణాల్లో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా అయితే ఇచ్చారంట. ఇక మిర్చి కొనుగోలు త్వరగా ప్రారంభిస్తామని చెప్పారు. పంట ఉత్పత్తి వ్యయానికి కొనుగోలు ధరకు మధ్య అంతరాన్ని వీలైనంత త్వరగా చెల్లిస్తామని చెప్పారు. ఎంఐఎస్ కింద 25% వరకు ఉన్న గరిష్ట పరిమితిని 75% వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. మిర్చి సాగుకు క్వింటాలకు 10,000 పైచిలకు ఖర్చు అవుతుందని కేంద్రం నిర్ణయిస్తే మేము 11,600 అవుతుందని గట్టిగా చెప్పి ఆ మేరకు పెంచాలని డిమాండ్ చేశాం. దీంతో సాగు వ్యయాన్ని పెంచాలని ఐకార్ అధికారులకు శివరాజ్ సింగ్ గట్టిగా చెప్పారు. ఇది చాలా సానుకూల పరిణామం. గతంలోలా ఎగుమతులు జరగకపోవడానికి భౌగోళిక, రాజకీయ అంశాలు కొన్ని ఉన్నాయి. అయినా ఎగుమతుల ప్రోత్సాహకానికి సీఎం చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చ జరిగింది అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు అయితే చెప్పారు. సో 75% పంటని అయితే కనుక కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఒప్పుకుంది అని చెప్పేసి, అంటే సుముఖంగా ఉంది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక మిగతా 25% ఏదైతే ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా
కూడా మిర్చి రైతులకి అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో రైతన్నలకి న్యాయం జరగడమే కావాల్సింది. అంటే వాళ్ళు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకి మద్దతు ధర రావడము, అలాగే ఆ పంటని సరైన గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం, ఈ రెండు జరిగితేనే రైతులు కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, రైతుల కష్టం అంటే ఒక పంట పండించాలి అంటే దాని వెనక ఉన్న కష్టం చాలా మందికి తెలుసు. పెట్టుబడి అంటే నారు పోసినప్పటి నుంచి అది పంట కోతకు వచ్చే వరకు ఆ మధ్యలో జరిగే ప్రాసెస్ కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కష్టం ఉంటుంది అన్నది ప్రతి ఒక్క రైతు ఎంత కష్టపడుతున్నాడో అన్నది చాలా మందికి తెలిసిన విషయమే. సో అలాంటి రైతన్నల విషయంలో వచ్చేసరికి ముఖ్యంగా చూసుకుంటే కనుక పరిశ్రమలు అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ఏవైనా అవ్వచ్చు, వాటికి మాత్రం అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో పరిశ్రమలు కూడా ఇంపార్టెంట్. కాకపోతే రైతులు లేకపోతే అసలు దేశమే లేదు కదా. మరి అలాంటి రైతులకి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే రైతన్నకి అగ్రస్థానం ఇచ్చి వారిని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఏది ఏమైనప్పటికీ మిర్చి రైతులకి అయితే కనుక గిట్టుబాటు ధర అంటే మిర్చి రైతులకి అయితే కనుక ఊరట లభించింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వము అయితే కనుక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులు ఉన్నాయో దీని మీద సానుకూలంగా స్పందించింది అని అయితే కనుక స్పష్టం చేశారు. 75% కొనుగోలుకు సుముఖంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక మాతృభాషల మధ్య శత్రుత్వం సృష్టించొద్దు, అన్ని పరస్పరం సుసంపన్నమైనవే. త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్య. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలంటూ స్టాలిన్ కు కేంద్ర విద్యాశాఖ మంత్రి లేఖ. తేనె తుట్టపై రాళ్లు వేయొద్దంటూ తమిళనాడు సీఎం హెచ్చరిక. సో దీనికి సంబంధించిన న్యూస్ ఒకసారి చూద్దామండి. జాతీయ విద్యా విధానం ఎన్ఈపిలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ఎన్ఈపి పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తుండగా రాజకీయ కోణం నుంచి చూడవద్దంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి కోరారు. తేనె తుట్టెపై రాళ్లు వేయొద్దంటూ ముఖ్యమంత్రి ఘాటుగా ప్రతిస్పందించిన నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ మోదీ హితబోధ చేశారు. మన మాతృభాషల మధ్య ఎన్నడూ వైరం లేదని, అవన్నీ అంటే ఆ భాషలన్నీ పరస్పరం చేయూతనందించుకుంటూ సుసంపన్నమయ్యాయని తెలిపారు. భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే యత్నాలు జరిగినప్పుడు భారతీయ భాషా వారసత్వం ధీటుగా వాటికి సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు. భాషాపరమైన దురభిమానాలకు దూరంగా ఉండటం మనందరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. అలాగే అఖిల భారత మరాఠా సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ అయితే కనుక ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే మొత్తానికి అయితే కనుక మాతృభాషల మధ్య శత్రుత్వం సృష్టించొద్దు అని చెప్పేసి చెప్పారు. మనకు తెలిసిందే తమిళనాడు అలాగే కర్ణాటక వీళ్ళు భాష పట్ల మాత్రం భాషాభిమానులు, భాష పట్ల భాషకు ఏమాత్రం కొంత ఏదైనా జరుగుతుంది అంటే కనుక వాళ్ళు ఏమాత్రం ఉపేక్షించరు. ఆ రాష్ట్ర ప్రజలు అవ్వచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా త్రిభాషా సూత్రం పైన అయితే కనుక తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భాషను బలవంతంగా మా పైన రుద్దడానికి ప్రయత్నం చెయ్యకండి, అలాగే నిధులు కూడా సరిగా కేటాయించడం లేదు మీరు అని చెప్పేసి, అంటే రాష్ట్రానికి ఏవైతే నిధులు రావాలో అవి కూడా నిలిపివేశారని చెప్పేసి తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే కనుక చెప్పారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఈయన దీనిని రాజకీయ కోణంలో చూడకండి, అంటే త్రిభాషా సూత్రాన్ని రాజకీయ కోణంలో చూడకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి ఘాటుగా స్టాలిన్ అయితే మాత్రం తేనె తుట్టు పైన మీరు రాళ్ళు వేయకండి అని చెప్పేసి చాలా ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే మోడీ దీనిపైన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ హితబోధ చేశారు. సో మరి మోడీ వ్యాఖ్యలు ఏదైతే చేశారో అంటే ఈ భాషలకి సంబంధించి అంటే ఈ భాషలన్నీ కూడా మాతృభాషల మధ్య అంటే మన మాతృభాషలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఎన్నడూ వైరం లేదని, అవన్నీ పరస్పరం ఆమోదయోగ్యమని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో స్టాలిన్ అయితే కనుక ఎలా స్పందిస్తారు అన్నదైతే కనుక చూడాలి. మరి ఇక దిశ మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో చూస్తే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్ వాయు కాలుష్యానికి ఆరోగ్య బీమా, IRDAI అనుమతి కోసం వెయిటింగ్, ప్రీమియం ధరలు పెంచే యోజనలో ఇన్సూరెన్స్ కంపెనీలు 10 నుంచి 15% పెరిగే అవకాశం.
సో ఎక్కడైతే వాయు కాలుష్యం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో అయితే కనుక ఆరోగ్య బీమా ప్రీమియం ని పెంచే ఆలోచనలో అయితే కనుక ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా హెడ్డింగ్ ఇచ్చారు. దీనికోసం అంటే IRDAI అనుమతి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. దీన్ని అంటే ఎక్కడ వాయు కాలుష్యం ఉన్న చోట ఆరోగ్య బీమా పెంచితే కనుక అది 10 నుంచి 15% పెంచే అవకాశం ఉందని అయితే కనుక చెప్తున్నారు. మరి ఇది కనుక నిజంగానే చాలా చోట్ల వాయు కాలుష్యం పెరిగిపోతుంది రోజు రోజుకి. మరి ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదైతే ఈ మొత్తాన్ని అంటే వాయు కాలుష్యం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆరోగ్య బీమాని పెంచాలి అని అనుకుంటున్నాయో ఇది నిజంగా ఒక మంచి నిర్ణయం, కొంత ఊరట కలిగించే అంశం కూడా చాలా మందికి. ఇక మరో వార్తాంశం చూసుకుంటే సీఎం అనే భ్రమలోనే జగన్ ఉన్నాడు, అసెంబ్లీకి రాకుండా జగన్ నాటకాలు, 11 సీట్లు ఇచ్చినా ఆయన వైఖరిలో మార్పు లేదు, మంత్రి ఫరూక్ ఘాట్ వ్యాఖ్యలు. సో మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ గారు అయితే కనుక జగన్ పైన కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా జగన్ సీఎం అనే భ్రమలోనే ఉన్నాడు, అసెంబ్లీకి రాకుండా నాటకాలు ఆడుతున్నాడు, 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆయన వైఖరిలో మార్పు లేదని చెప్పేసి వ్యాఖ్యలు చేశాడని ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే కనుక జగన్ ను జనం మళ్ళీ నమ్మరు, మీ దివాలాకోరు రాజకీయాలు ఈసారి శాశ్వత సమాధి, ఓటమిని తట్టుకోలేకే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. సో ఈయన కూడా జగన్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్ ను జనం మళ్ళీ నమ్మరు, ఇక మీ దివాలాకోరు రాజకీయాలకు ఈసారి శాశ్వత సమాధి అవుతుంది, ఇక ఓటమిని తట్టుకోలేకనే జగన్ కూటమి ప్రభుత్వం పైన అయితే కనుక అసత్య ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ నేతలు కానివ్వండి, అలాగే జగన్ కానివ్వండి అని చెప్పేసి ఈయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు అయితే కనుక చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య ధీమా, ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవ స్థానంలో ఇన్సూరెన్స్, 6 గంటల్లోనే చికిత్సకు అనుమతిచ్చేలా ఏర్పాట్లు, అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో స్పెషాలిటీ ఆసుపత్రులు, PPP పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ కసరత్తు చేస్తున్న కూటమి సర్కార్. సో ఒక్కో కుటుంబానికి అయితే కనుక 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ప్రణాళిక చేస్తోంది. దీనికి సంబంధించి అంటే ఎన్టీఆర్ వైద్య సేవ స్థానంలో ఇన్సూరెన్స్ ని ప్రవేశపెడుతున్నారు, అలాగే 6 గంటల్లోనే చికిత్సకు అనుమతి ఇచ్చేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాల్లో కూడా స్పెషాలిటీ ఆసుపత్రులు అయితే కనుక నియమిస్తాము అని చెప్తున్నారు. దీనిపైన అంటే ఈ అంశాలపైన కసరత్తు చేస్తోంది కూటమి ప్రభుత్వం. అలాగే ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీల నిర్వహణ కూడా PPP పద్ధతిలో అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఏదైతే ఉందో ఈ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించడం అవ్వచ్చు, ఎన్టీఆర్ వైద్యశాలలో ఇన్సూరెన్స్ ని తీసుకురావడం అవ్వచ్చు, 6 గంటల్లోనే చికిత్సకు అనుమతించడం అవ్వచ్చు, ఇకపోతే కనుక అన్ని నియోజకవర్గాల్లో కూడా స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇక PPP పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ, వీటన్నిటిపైన అయితే కనుక కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరి ఇది ఎప్పటికీ పూర్తి అవుతుందో, త్వరితగతిన పూర్తి అయితే కనుక చాలా మందికి ఇది చాలా ఉపయోగకరము. ఎందుకంటే కనుక సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఏవో ఒక అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏవో ఒక అనారోగ్య సమస్యలు రావడము లేదా కొత్త వైరస్లు రావడం ఇలాంటివన్నీ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అంటే కనుక చాలా మందికి అంటే మధ్యతరగతి పేద ప్రజలకు అయితే కనుక ఇది ఎంతో ఉపయోగకరం అని చెప్పొచ్చు. అలాగే PPP పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ అన్నారు, దీనిపైన కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, ఏం డెసిషన్ అన్నది. సో ఈ కూటమి సర్కార్ ఏదైతే వీటి మీద కసరత్తు చేస్తుందో ఇది త్వరితగతిన పూర్తి చేసుకొని మరి ఎలాంటి విషయాలని చెప్తుంది అన్నదైతే కనుక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో ముఖ్యమైన వార్త, తమిళనాడులో మన చేనేత వస్త్రాలు, ఏపీ ఆప్కో తమిళనాడు కో ఆప్టెక్స్ మధ్య ఒప్పందం, ఆయా షోరూంలలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాల విక్రయాలు. సో తమిళనాడు అయితే కనుక మన చేనేత వస్త్రాలు ఉంటాయి ఇక్కడ నుంచి అని చెప్పేసి ప్రధానంగా వార్తా ఐటమ్ ఇచ్చారు. ఏపీ ఆప్కో అలాగే తమిళనాడులో కో ఆప్టెక్స్ ఈ రెండింటి మధ్య అయితే కనుక ఒప్పందం జరిగింది అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. మరో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్, బాడీ షేవింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు,
చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్ లో జనసేన శ్రేణుల ఫిర్యాదులు. సో పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళకు వెళ్లారు. అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర గంగా స్నానం ఆచరించే సమయంలో తీసిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు అయితే కనుక మార్పింగ్ చేశారు. అంటే బాడీ షేమింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పేసి జనసేన శ్రేణులు ఎవరైతే ఉన్నారో జనసేన నేతలు వాళ్ళు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు అలాగే బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్స్ లో అయితే కనుక కేసులు పెట్టారని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. టమాటా రైతులను ఆదుకుంటాం, మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తాం, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. సో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే కనుక టమాటా రైతులని ఆదుకుంటాము, మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తాము అని చెప్పారు. మరి మిర్చికి గిట్టుబాటు ధర అంటే మిర్చికి మద్దతు ధర గురించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అయితే కనుక కొంత తీవ్ర దుమారాన్ని రేపాయి ఒక 3-4 రోజుల క్రితం చూసుకుంటే కనుక. సో ఈ నేపథ్యంలో అంటే ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో జగన్, ఆయన ఏం చెప్పారు నిన్న వార్తా కథనాల ప్రకారం చూసుకుంటే కనుక నాఫెడ్ అన్నది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా, మార్కెట్ ద్వారానే కదా పంటలు కొనుగోలు చేస్తున్నాము, మరి మార్కెట్ ద్వారా మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదు అని ప్రశ్నించడం జరిగింది. మరి ఆ ఎఫెక్టో తెలీదు, లేకపోతే నిజంగానే ప్రభుత్వము మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలనుకుందో తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా టమాటా రైతులను అయితే కనుక ఆదుకుంటామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇక మరో ముఖ్యమైన వార్త, FBI డైరెక్టర్ గా కాష్ పటేల్. అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం. ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తున్న డెమోక్రాట్లు రాజకీయ జాతీయ భద్రతకు విపత్తుగా మారుతారని వ్యాఖ్య. సో అమెరికాలో చూసుకుంటే కనుక భారత సంతతికి చెందిన వాళ్ళు అలాగే భారతీయులకి అయితే కనుక అమెరికా ప్రభుత్వంలో కీలక పోస్టులు ఏవో ఒకటి వస్తున్నాయి. ఈ మధ్యనే కాదు, గత కొంతకాలంగా కూడా అంటే వాళ్ళ సత్తాని చాటుతూ భారతీయులు ప్రముఖ కీలకమైన పోస్టులలో అయితే కనుక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే FBI డైరెక్టర్ గా కాష్ పటేల్ ని నియమిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన నియామకాన్ని అయితే కనుక డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కనుక రాజకీయ జాతీయ భద్రతకు విపత్తుగా మారతారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీని పట్ల మరి అమెరికా ప్రభుత్వం అంటే డెమోక్రాట్లు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నదైతే కనుక సో మనకి ఒక 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇక విశాఖ ప్లాంట్ లో సమ్మె సరైన నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం, జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడమే కారణం. సో విశాఖ స్టీల్ ప్లాంట్ కి రివైవర్ ప్యాకేజ్ కింద కేంద్ర ప్రభుత్వము 11,000 కోట్లకు పైగా ఇచ్చింది ప్యాకేజ్. మరి ఈ నేపథ్యంలో మరి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే నష్టాల్లో కూరుకుపోయింది. బిల్లులు ఏవైతే చెల్లించాల్సినవి ఉన్నాయో అవన్నీ చెల్లించడము, అలాగే జీతాలు పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లించడానికి రివైవల్ ప్యాకేజ్ కింద 11,000 కోట్ల పైన ఇచ్చింది. 11,400 కోట్లు ఇచ్చింది. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక విశాఖ ప్లాంట్ లో అయితే కనుక ఆ సమ్మె సైరన్ మోగుతోంది. దీనికి సంబంధించి కార్మిక సంఘాల నేతలు అయితే కనుక నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే కనుక కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం, జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడమే కారణమని చెప్తున్నారు. మరి రివైవల్ ప్యాకేజ్ కింద కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఫోకస్ చేసి విశాఖ స్టీల్ ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. మరి అంత ప్యాకేజ్ ప్రకటించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన తగిన చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వంతు చేస్తూ ఎవరైతే ఉద్యోగులకి జీతాలు చెల్లించాలో ఆ బకాయి జీతాలు కూడా చెల్లించడం కోసమనే కదా చెప్పింది. అంటే విశాఖ ఉక్కు ఏదైతే నష్టాల్లో ఉందో ఆ నష్టాల్ని కొంత పూడ్చుకోవడము, అలాగే ఉద్యోగులకి ఏవైతే ఆ జీతాలు ఆ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయో వాటిని చెల్లించడం కోసము ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుంది అనేసి గతంలో చెప్పారు. మరి అలాంటప్పుడు ఇంకా ఉద్యోగులకి సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడము, ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని అయితే కనుక తొలగించడం జరుగుతోంది అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ లో అయితే కనుక సమ్మె చేస్తామని చెప్పేసి అక్కడ కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకుంటుంది, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అనేది అయితే కనుక చూడాలి. ఇక మన ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటమ్ 498 వరకట్నం సెక్షన్ మాత్రమే కాదు అన్ని రకాల వేధింపులకు వర్తిస్తుంది. భర్తపై క్రూరత్వ అభియోగాల నమోదుకు కట్నం డిమాండ్ ను ప్రత్యేకంగా చేర్చనక్కర్లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేత. సో 498 ఏదైతే ఉందో అది వరకట్నం సెక్షన్ మాత్రమే కాదు అన్ని రకాల వేధింపులకి వర్తిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక స్పష్టం చేసింది. అలాగే భర్తపై క్రూరత్వ అభియోగాల నమోదుకు కట్నం డిమాండ్ ను ప్రత్యేకంగా చేర్చిన అవసరం లేదు అని కూడా సుప్రీంకోర్టు అయితే కనుక
వ్యాఖ్యలు చేసింది. సో మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక వర్సిటీల విభజన ఇంకెప్పుడు, హైదరాబాద్ లోనే ఓపెన్ వర్సిటీ తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటిన తేలిన పంచాయతీ, ఏపీలోని స్టడీ సర్కిళ్లకు సేవలు ఆపేసిన ఓపెన్ వర్సిటీ, ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు దూర విద్య అడ్మిషన్లు బంద్, జీతాల బిల్లులు పంపని ఓపెన్ వర్సిటీ అధికారులు, 2 నెలలుగా జీతాలు బంద్, ఏపీ ఉన్నత విద్యా మండలికి లేఖ, జగన్ హయాంలో వర్సిటీల విభజనపై తీవ్ర నిర్లక్ష్యం, ప్రభుత్వం మారినా ఇప్పుడు కనిపించని కదలిక. సో వర్సిటీల విభజన అయితే కనుక అంటే హైదరాబాద్ లోనే ఓపెన్ యూనివర్సిటీ ఉంది, అలాగే తెలుగు విశ్వవిద్యాలయం ఉంది. మరి రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటినప్పటికీ కూడా ఈ యూనివర్సిటీల గురించి ఏమీ అంటే ఒక నిర్ణయానికి రాలేదు, ఎటు ఏమీ తేల్చలేదు. మరి ఈ నేపథ్యంలోనే ఏపీలో ఏవైతే స్టడీ సర్కిల్లు ఉన్నాయో ఈ 2 యూనివర్సిటీలకి సంబంధించి అక్కడ ఆ స్టడీ సర్కిల్ అని అయితే కనుక వాటికి అందించే సేవల్ని ఓపెన్ యూనివర్సిటీ అయితే కనుక ఆపేసింది. సో ఈ ఏడాది ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ కి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు దూర విద్య అడ్మిషన్ల వాళ్ళకైతే కనుక ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన అడ్మిషన్లని బంద్ చేశారు. అలాగే జీతాల బిల్లు కూడా ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు పంపించలేదని చెప్పేసి అంటున్నారు. ఇక 2 నెలలుగా జీతాలు బంద్, దీని మీద అయితే కనుక ఏపీ ఉన్నత విద్యా మండలికి అయితే లేఖ రాయడం జరిగింది. ఇక ఇక్కడ మరో విషయం కూడా చెప్తున్నారు, జగన్ హయాంలో అయితే కనుక వర్సిటీల విభజన పైన తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా అదే అంటే మాత్రం చేంజ్ కనిపించట్లేదు, అంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది, ఇప్పుడు కూడా కనిపించని కదలిక అని చెప్పేసి వార్త ఇచ్చారు. మరి 10 ఏళ్లు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా యూనివర్సిటీలని అంటే వర్సిటీల విభజన జరగకపోవడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు దూర విద్య ద్వారా విద్యను అభ్యసించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఓపెన్ యూనివర్సిటీ తెలుగు విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు యూనివర్సిటీలకి సంబంధించి ఏపీలో అయితే స్టడీ సర్కిల్ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం అయితే కనుక దీనికి సంబంధించి అంటే దూర విద్యకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అడ్మిషన్స్ కూడా బంద్ చేశారంట. మరి అలాంటప్పుడు దూర విద్యలో అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం దీన్ని ఆలోచించాలి కదా. సో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, అయిపోయింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి ఈ ప్రభుత్వం అయినా పట్టించుకోవాలి కదా. పోనీ అంతకుముందు ప్రభుత్వము అప్పుడు పట్టించుకోవాలా, గత ప్రభుత్వం పట్టించుకోవాలా, మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు పట్టించుకోవాలి కదా. వీళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. దాని గురించి ఇక్కడ వార్త ఇచ్చారు, గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏమాత్రం అంటే దీనిపైన వాళ్ళు కదిలినట్టు ఏమాత్రం కనిపించట్లేదు అని వార్త ఇచ్చారు. మరి నష్టపోయేది ఎవరు? మీరు పట్టించుకోకుండా ఉండిపోతే నష్టపోతున్నారు విద్యార్థులు అక్కడ స్టడీ సెంటర్లలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి జీతాలు అందక వాళ్ళు నష్టపోతున్నారు. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే ఇంకా ఆలస్యం చేయకోకుండా ఈ వర్సిటీల విభజన ఏదైతే ఉందో దీనిపైన అయితే కనుక కాన్సన్ట్రేషన్ చేసి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరి ముఖ్యమైన వార్త, తేల్చకపోతే ముంచేస్తారు, నాడు జగన్ సర్కార్ రీసర్వే తప్పులు, నేడు కూటమి ప్రభుత్వానికి తిప్పలు, రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా భూ సమస్యలే పరిష్కారానికి కూటమి సర్కార్ సకల యత్నాలు, గ్రామ సభలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ, లక్షల సంఖ్యలో వెల్లువెత్తిన ఫిర్యాదులు, పరిష్కారంలో అధికారుల అలసత్వం, కొన్ని చోట్ల కాసుల కోసం కొర్రీలు, కొత్త చిక్కులు తెస్తున్న రెవెన్యూ సిబ్బంది, సమస్యల పరిష్కారంలో మందగమనం, ప్రభుత్వంపై ప్రభావం చూపే ప్రమాదం, రెవెన్యూ శాఖను సంస్కరించాల్సిందే, సమూల మార్పులు తేవాలంటున్న నిపుణులు. సో గత ప్రభుత్వంలో ఏదైతే కనుక రీసర్వే చేశారో భూమిని అంతా, అదైతే కనుక తప్పులు అంటే గత ప్రభుత్వ హయాంలో చేసిన భూ సర్వే రీసర్వే ఏదైతే ఉందో ఆ రీసర్వే తప్పుల తరకగా ఉంది. దానివల్ల ఇప్పుడున్న ప్రభుత్వానికి తిప్పలు తప్పట్లేదు అని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇంకా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా కూడా భూ సమస్యలే కనిపిస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి కూటమి సర్కార్ అయితే కనుక చాలా ప్రయత్నాలు చేస్తోంది అని చెప్తున్నారు. ఇక రెవెన్యూ శాఖ అయితే కనుక అంటే అంత యాక్టివ్ గా చెయ్యట్లేదు, అంటే పరిష్కారాలని పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. సో రెవెన్యూ శాఖని అయితే కనుక సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే, మెయిన్స్ పరీక్షను ఆపేయండి, గ్రూప్ 2 కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వుపై ధర్మాసనం ముందు అప్పీలు, రోస్టర్ లో మార్పుల తర్వాతే పరీక్ష పెట్టాలి, హైదరాబాద్ లో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన. సో ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ కి ఎవరైతే రాశారో వాళ్ళు ఆందోళన చేస్తున్న ఫోటోలు అయితే కనుక ఇచ్చారు. సో గ్రూప్ 2 కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వు ఏదైతే ఇచ్చారో దాన్ని ధర్మాసనం ముందు అప్పీల్ చేయాలి. అంటే ఆ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వు పైన అయితే కనుక ధర్మాసనం ముందు అప్పీల్ చేయాలి. రోస్టర్ పాయింట్ల వైజ్ ఇస్తారు కదా. సో ఈ నేపథ్యంలో రోస్టర్ లో మార్పుల తర్వాతనే పరీక్ష పెట్టాలి అని చెప్పేసి హైదరాబాద్ లో అయితే కనుక
గ్రూప్ 2 విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. మరి దీనిపైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అలాగే విద్యాశాఖ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదైతే కనుక వేచి చూడాలి. మరో ప్రధాన వార్త, హద్దులు దాటారు. సజ్జల భార్గవరెడ్డి పోస్టులపై హైకోర్టు స్పష్టీకరణ. ఆ పోస్టులను కట్టడి చేయాల్సిందే. ప్రత్యర్థులపై ప్రతీకార సాధనంలో సోషల్ మీడియా. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడం కాదు. అనుచిత పోస్టుల నియంత్రణకు చర్యలేం తీసుకున్నారు? సామాజిక మాధ్యమ సంస్థలకు ఏమైనా సూచనలు చేశారా? వివరాలను మా ముందుంచండి. ప్రాసిక్యూషన్ కు కోర్టు ఆదేశం. విచారణ ఈ నెల 27కి వాయిదా. సో సజ్జల భార్గవ్ ఏదైతే కనుక పోస్టులు చేశారో సోషల్ మీడియాలో, వాటిపైన అయితే కనుక హైకోర్టు హద్దులు దాటారు అని చెప్పేసి స్పష్టం చేసింది. ఎందుకంటే కనుక ప్రత్యర్థులపై ప్రతీకార సాధనంలో సోషల్ మీడియాని వాడుతున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే కనుక వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడం కాదు. అనుచిత పోస్టుల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పేసి హైకోర్టు అయితే కనుక అడగడం జరిగింది. ఇక సామాజిక మాధ్యమ సంస్థలకు ఏమైనా సూచనలు చేశారా అని కూడా అడిగింది. దానికి సంబంధించిన వివరాలను మా ముందుంచండి అని చెప్పేసి అంటే ప్రాసిక్యూషన్ వారిని అడిగింది అనమాట. సో వాళ్ళు ఈ ప్రాసిక్యూషన్ కి కోర్టు ఆదేశం ఇచ్చింది ఏంటంటే కనుక దీనికి సంబంధించిన వివరాలని మా ముందుంచండి అని చెప్పేసి. సో అలాగే ఈ కేసుని అయితే కనుక 27వ తేదీకి వాయిదా వేశారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూస్తే కనుక సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్, విజనరీ నాయకులు కావాలి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్యలు సవాళ్లను పరిష్కరించేలా నేడు అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయి నాయకులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రయోజనాలను అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసే అత్యుత్తమ నాయకులు సమాజానికి కావాలని అన్నారు. సో శుక్రవారం ఢిల్లీలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ సదస్సులో ఆయన ప్రసంగించారు. సో మోడీ అయితే కనుక ఢిల్లీ స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ పాల్గొన్న మోడీ అయితే కనుక ఒక మాట చెప్పారు. ప్రధానంగా అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్యలు అలాగే ఆ సవాళ్లను పరిష్కరించేలాగా అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయి నాయకుల అవసరం ఉంది, అలాంటి నాయకులు రావాల్సిన అవసరం ఉంది అని కూడా స్పష్టంగా చెప్పారు. ఇక సో చాలా మంది షుగర్ పేషెంట్లు అవ్వచ్చు, లేకపోతే మామూలుగా కూడా షుగర్ రాని వాళ్ళు కూడా తెల్ల బియ్యం ఎక్కువగా తీసుకుంటే షుగర్ వస్తుందేమో అని చెప్పేసి ఒక భయం అయితే ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. తెల్ల బియ్యం తిన్నా షుగర్ పెరగదు. గ్లైసమిక్ ఇండెక్స్ GI ఎక్కువగా ఉండే సాంబా మసూరి GH72 వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినడం మధుమేహానికి ప్రధాన కారణాల్లో మొదటిదని ఫిలిప్పీన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ గుర్తించింది. ఇప్పుడు షుగర్ పెంచని ప్రోటీన్ లోపాన్ని ఎదుర్కొనే మరో 2 అద్భుత వంగడాలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నెసే శ్రీనివాసులు సాక్షికి చెప్పారు. సో వీళ్ళు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే కనుక కొన్ని రకాల బియ్యం అంటే గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే సాంబా మసూరి వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినడమే మధుమేహానికి ప్రధాన కారణం అని చెప్పేసి ఫిలిప్పీన్స్ వాళ్ళు చేసిన అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అయితే గుర్తించింది. అయితే షుగర్ పెంచని ప్రోటీన్ లోపాన్ని ఎదుర్కొనే మరి 2 అద్భుత వంగడాలను అయితే కనుక అందుబాటులోకి తెస్తున్నట్లు ఇరి ప్రధాన శాస్త్రవేత్త అయితే కనుక సాక్షికి తెలిపారని చెప్పారు. సో ఆ వంగడాలు ఏవైతే అందుబాటులోకి వస్తాయో అప్పుడు ఈ షుగర్ అన్నది పెరగదు, అప్పుడు తెల్ల బియ్యం తినొచ్చు అని చెప్పేసి ప్రధానంగా దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇక ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక సెకీ ఒప్పందం సక్రమమే తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి. ఎలాంటి లోపాలు లేవు, అంతా నిబంధనల మేరకే జరిగింది కాబట్టి రద్దు చేయడం కుదరదు. అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు. సెకీ నుంచి ఈ ఏడాది 4000 మెగావాట్ల కొనుగోలుకు అనుమతి. డిస్కంల విద్యుత్ సేకరణ ప్రణాళికకు ఆమోదం. జగన్ ముందు చూపు వల్ల తక్కువ ధరకే విద్యుత్. ఇన్నాళ్లు ఒప్పందంపై విషం చిమ్మిన చంద్రబాబు టీడీపీ కరపత్రం. అది రాష్ట్ర చరిత్రలోనే కారు చౌక ఒప్పందం. నాడు స్వయంగా లేఖ రాసిన సెకీ ISTS ఛార్జీల నుంచి మినహాయింపు. 25 ఏళ్ల దూరదృష్టి ఒప్పందంతో ఖజానాకు 1.10 లక్షల కోట్లు ఆదా. 7000 మెగావాట్ల సోలార్ ఒప్పందం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. డిస్కంలు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. మూడో వ్యక్తి ప్రమేయం, లంచాలకు ఎక్కడా తావే లేదు. సో దీనికి సంబంధించి APERC ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. అదొకసారి చూసుకుంటే కనుక సెకీ నుంచి 7000 మెగావాట్ల సౌర విద్యుత్ సేకరణకు సంబంధించి అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చాయి. సెకీ విద్యుత్ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి APERC ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో ఈ APERC మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ CERC జనరల్ నెట్వర్క్ యాక్సెస్ GNA నిబంధనలు
అలాగే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ PPA ప్రకారం సెకీ విద్యుత్ కు అంతర్రాష్ట్ర ప్రసార అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ISTS ఛార్జీలు వర్తించవు. అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది. సెకీ విద్యుత్ కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు ప్రతిపాదించాయి. అందువల్ల ఈ 7,000 మెగావాట్లతో ఈ ఏడాది అంటే 2025-26లో 4,000 మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్ లో చేర్చుకోవడానికి కమిషన్ కు ఎటువంటి కారణం కనిపించడం లేదని చెప్పేసి APERC అయితే కనుక స్పష్టం చేసింది. సో సెకీ ఒప్పందం అంతా సక్రమంగానే జరిగింది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అయితే కనుక తేల్చి చెప్పింది. సో జగన్ ముందు చూపు వల్లే తక్కువ ధరకి విద్యుత్ ఒప్పందం అయితే కుదిరింది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. అలాగే సెకీ నుంచి ఈ ఏడాది 4,000 మెగావాట్ల కొనుగోలుకు అయితే కనుక అనుమతి ఉంది. ఈ మేరకే డిస్కంలు విద్యుత్ సేకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపాయి. ఇక ఇంత కారు చౌకగా విద్యుత్ కొనుగోలుకి ఒప్పందం అయితే కనుక రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇది అత్యంత కారు చౌకైన ఒప్పందం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇంకొక మాట కూడా వీళ్ళు చెప్పారు, 7,000 మెగావాట్ల సోలార్ ఒప్పందం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఇక డిస్కంలు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. దీంట్లో ఈ ఒప్పందంలో అయితే కనుక మూడో వ్యక్తి ప్రమేయం కానీ లంచాలకు కానీ ఆస్కారం లేదని చెప్పేసి చెప్పాయి. సో ఏది ఏమైనా అంటే మనం కొద్ది రోజుల ముందు చూసుకుంటే కనుక సెకీ ఒప్పందం వల్ల అంటే ముందుకు వెళ్తే కనుక వద్దు రద్దు చేసుకుందాము అంటే ఫైన్ వేస్తున్నారు. లేకపోతే కనుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అలా కొనుగోలు చేస్తే కనుక రాష్ట్ర ప్రజల పైన 25 ఏళ్ల వరకు వాళ్ళపైన భారం పడుతుంది. అంటే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుందనో ఏంటో మరి మొత్తానికి రాష్ట్ర ప్రజల పైన అయితే కనుక భారం పడుతుంది సెకీ ఒప్పందం ప్రకారం కొనుగోలు చేస్తే. ఒకవేళ కొనుగోలు చేయకపోతే కనుక 2,000 పైచిలకు కోట్లు ఫైన్ అయితే కనుక వేస్తున్నారు అని చెప్పేసి గత కొద్ది రోజుల క్రితం న్యూస్ వచ్చింది. దీనికి సంబంధించి APERC అయితే మాత్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది. సెకీ ఒప్పందం అంతా సక్రమంగా జరిగింది. ముందు చూపు వల్ల ఇంత అంటే సెకీతో ఒప్పందం చేసుకోవడం వల్ల ఇది చాలా ముందు చూపుతో చేసుకోవడం వల్ల చాలా కారు చౌకగా ఒప్పందం అయితే కనుక కుదిరింది అనేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక న్యూస్ ఇచ్చారు ఇంకొకటి సాక్షి వాళ్ళు. ఎల్లో కరపత్రమా ఇప్పుడేమంటావు, సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై నిసిగ్గుగా నిరాధారంగా పచ్చి అబద్ధాలతో ఈనాడు ప్రచురించిన తప్పుడు కథనాల్లో కొన్ని అని చెప్పేసి ఏదైతే సెకీకి సంబంధించి ఒప్పందం జరిగిందో దానిపైన తప్పుడు వార్తా కథనాలను ఇచ్చింది ఈనాడు అని చెప్పేసి పేపర్స్ కి సంబంధించిన క్లిప్పింగ్స్ అన్ని కూడా పెట్టి ఒక వార్తనైతే కనుక ఇచ్చింది. ఇక మరో ముఖ్యమైన వార్త, 8 ఏళ్లు గడిచిన నా బిడ్డకు న్యాయం చేయరా, గిరిజన మహిళ అనే ఇంత నిర్లక్ష్యమా, టీడీపీ కూటమి సర్కార్ తీరుపై సుగాలి ప్రీతి తల్లి ఆవేదన, కేసును నీరుగార్చేందుకు చంపడం మినహా అనేక చిత్రహింసలు పెడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం శూన్యం. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జగనే. ఆయనే మమ్మల్ని ఆదుకున్నాడు, ఇంటి స్థలం పొలం ఉద్యోగము ఇచ్చారు. సో సుగాలి ప్రీతి కేసు మనకి తెలిసిందే 2017వ సంవత్సరం నుంచి సాగుతోంది. అంటే గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కాదు, అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఏదుందో ఆ ప్రభుత్వ హయాంలో జరిగింది. సుగాలి ప్రీతి 10th క్లాస్ అమ్మాయి కర్నూలు జిల్లా నగర శివార్లలో రెసిడెన్షియల్ స్కూల్లో ఆ అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అయితే ఆ టైంలో దాని గురించి అంటే చూస్తున్నాము, కేసుని పరిశీలిస్తున్నాము అని చెప్పారే కానీ అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, అది ఆత్మహత్య అని చెప్పారు. కానీ అప్పట్లోనే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదు, స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారులు లైంగిక దాడి చేశారు, దాని వల్లనే వాళ్ళే లైంగిక దాడి చేసి హత్య చేశారని చెప్పారు. సో అది అలా జరుగుతున్న నేపథ్యంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కర్నూలుకి వెళ్ళారు. కర్నూలులో సుగాలి ప్రీతి తల్లిదండ్రుల్ని పరామర్శించి వాళ్ళకి ఇంటి స్థలము, కొంత డబ్బు, అలాగే ఉద్యోగము ఇచ్చారు. ఈ నేపథ్యంలో అప్పుడు తను చెప్పారు సిబిఐ ఎంక్వైరీకి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాము అని చెప్పేసి అన్నమాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి అయితే కనుక ఇవ్వడం జరిగింది. తర్వాత సిబిఐ కూడా అలా లేట్ చేస్తూ ఉంటే కనుక హైకోర్టులో కూడా కేసు వేయమని చెప్పారు. హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఇదంతా జరిగింది. తర్వాత రీసెంట్ గా చూసుకుంటే కనుక సుగాలి ప్రీతి కేసు అయితే కనుక సో విచారణ చేపట్టలేము, ఎందుకంటే దాంట్లో వనరుల కొరత ఉంది, ఇంకా వేరే కేసెస్ ఉన్నాయి అని చెప్పి ఇలా కొన్ని కారణాలు చెప్పి మొత్తానికైతే కనుక ఈ కేసుని కొట్టువేయండి అని చెప్పేసి సిబిఐ హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో సుగాలి ప్రీతి తల్లి అయితే కనుక మళ్ళీ గవర్నమెంట్ ని కలవడానికి అంటే ట్రై చేస్తుంది. ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం ని కానీ హోంమంత్రి అనితని కానీ కలిసారు. చాలా
చాలాసార్లు కలవడానికి కలిసినా కూడా చాలాసార్లు కలిసిన ప్రయోజనం అయితే ఏమీ లేదు. అప్పట్లో ప్రతిపక్ష నేత అంటే ఇప్పుడు ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో ఆయన గత ప్రభుత్వ హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు చాలా హెల్ప్ చేశారు అని చెప్పేసి చెప్పారు. ఈ కేసు విషయంలో అయితే కనుక అంటే ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కూడా జగనే అని చెప్పేసి సుగాలి ప్రీతి తల్లి అయితే కనుక చెప్పారు. అంటే ఒక గిరిజన మహిళని కాబట్టే నాకు న్యాయం చెయ్యట్లేదా, చంపడం తప్ప ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో అన్ని పెడుతున్నారు అని చెప్పేసి తీవ్ర ఆవేదన అయితే కనుక వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని అంటే సిబిఐ ఏదైతే క్లోజ్ చేస్తామో అని చెప్పారో దీన్ని క్లోజ్ చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు చేపట్టి అసలైన నిందితులు ఎవరు అన్నది ఇప్పటికైనా తెలుసుకుంటుందా లేదా అన్నదైతే కనుక రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా వేచి చూస్తున్న విషయం. మరో ముఖ్యమైన వార్త, మిర్చికి మద్దతు ఇవ్వలేం, పాత మద్దతు ధరతో 25% మించి కొనలేమన్న కేంద్రం. 75% మేర కొనుగోలు తమ చేతుల్లో లేదంటున్న రాష్ట్రం. మొత్తంగా రైతన్నలతో కేంద్ర రాష్ట్రాలు దోబూచులాట. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రోడ్డెక్కడం వల్లే ఈ కదలిక. డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ కార్యదర్శితో భేటీ, ఆ శాఖ మంత్రితో చర్చలు. క్వింటాకు 11,600 ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదన. 10,025 రూపాయలు మాత్రమే అంటూ ఐసీఏఆర్ రేటు ఫిక్స్. ఇంతకు మించి పెంచాలంటే కేబినెట్ అనుమతి తప్పనిసరి. 75% సేకరణకు ఒప్పుకున్నట్లు చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్. సో మనము ఇందాక చూసుకున్నాం ఒక న్యూస్ పేపర్ లో, దాంట్లో ఏమని ఇచ్చారు, 75% కేంద్రం కొనుగోలు చేయడానికి అంటే 75% కొనుగోలు చేయడానికి కేంద్రం సుముఖంగా ఉందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూస్తే కనుక 75% మేర కొనుగోలు తమ చేతుల్లో లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం అని ఇచ్చారు. సో పాత మద్దతు ధర ఏదైతే ఉందో దానికి అంటే 25% మించి ఆ ధరతో 25% మించి కొనలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది అంటున్నారు. మరి ఏది ఏ వార్త నిజం అనుకోవాలి, ఏ వార్తలో వాస్తవం ఎంత అనుకోవాలి? అంటే ఇప్పుడు ప్రజలు ఇదేని నమ్మాలి, ఆ న్యూస్ ని నమ్మాలా, ఈ న్యూస్ ని నమ్మాలా? ఇంత అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియదు. ఏది నిజమో ఏది నిజం కాదో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి ఇలాంటప్పుడు ప్రజలకి అంటే ఒక అంశం పైన ఏ అంశమైనా అవ్వచ్చు, అంటే నిజాయితీగా నిజం ఏదుందో దాన్ని న్యూస్ ఇవ్వాలి. సో ఆ న్యూస్ ఇప్పుడు ఇదే చూసుకుంటున్నాం. మిర్చి పంట గురించి ఒక పేపర్లో ఒకలాగా ఇచ్చారు, ఈ పేపర్లో ఇట్లా ఇచ్చారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో ఆ పేపర్ వాళ్ళకి తెలియాలి. అక్కడ జరిగిన సంభాషణ ఏదైతే ఉందో ఎవరైతే పాల్గొన్నారో సీఎం అవ్వచ్చు, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అవ్వచ్చు, వీళ్ళు స్పష్టంగా బయటకి వచ్చి చెప్పాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.